ఉన్న చాలా కాలం గత ప్రభుత్వ హయాంలో వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఈ ఎలక్షన్ తర్వాతనే ఆయన టీడీపీలోకి వచ్చారు. సో ఎందుకు ఈ పరిస్థితి ఉంది అనేది ఆయనతో మాట్లాడదాం. వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హలో, థ్యాంక్ యూ అండి. వరప్రసాద్ గారు, అంటే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఈ ఎవరెవరు చేరతారు, ఎవరెవరు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇది సెకండరీ. ఎందుకు వైసీపీలో ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఇంత స్పీడ్గా అది ఆ నావ మునిగిపోతోంది అని అనడానికి ఏమైనా అతిశయోక్తి ఉందా అందులో? అంటే అసలు ఆ పార్టీ స్ట్రక్చర్లోనే దాని లోపం ఉందండి. ఆ పార్టీ స్ట్రక్చర్లో లోపం ఉంది. ఏదో ఇప్పుడు నేను బయటకు వచ్చారని చెప్తున్నాను కదా, నేను మొత్తం ఎంటైర్ దాని స్ట్రక్చర్ నేను అబ్జర్వ్ చేశాను, దాని సిస్టమ్ని అబ్జర్వ్ చేశాను. ఆ స్ట్రక్చర్లో లోపం ఉంది. అది పొలిటికల్ పార్టీ కాదండి, అది ఒక ముఠా. ముఠా ఎట్లా ఉంటుందంటే, ఆ పాలిగాళ్ళు ఉంటారు కదా, మా క్యాంపస్లో ఉంటే ఉండండి, క్యాంపస్ బయటకు వెళ్తే మీ ఇష్టం. క్యాంపస్ లోపల ఉన్నప్పుడు మేము చెప్పిన దాడులు చేయాలి, మేము చెప్పినట్టు ప్రొవైడ్ చేయాలి, మీకు ఏం చేయాలో, మీకు ఏం కూలి ఇవ్వాలో, ఏం పదవులు ఇవ్వాలో అది ఇస్తాం మేము. మీకేం స్వేచ్ఛ లేదు, మీరేమి రాజకీయ నాయకులు కాదు, మీరేమి ఇది కాదు. జగను ప్రజలు ఉంటారు అంతే. మీరంతా కూడా ఏదో సిస్టమ్ ఉండాలి కాబట్టి మీరు ఉండటమే, కానీ మీ రోల్ ఏంటంటే మీరు మేము చెప్పిన పని చేయటమే, అంతవరకే. అది ఆ స్ట్రక్చర్ అనేది ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఎక్కడా లేదు భారతదేశంలో. బహుశా నేను అనుకుంటున్నాను ఇది రేర్, ఇది యూనిక్ పార్టీ, ఇది ఒక సపరేట్ పార్టీ. ఇండియన్ డెమోక్రటిక్ సూట్ కాదు ఇది పార్టీ. అంటే మరి అంత దారుణంగా అంటే బయట చెప్పుకుంటూ ఉంటారు, ఏమని అంటే నిలబడమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఈ రకమైన హ్యూమిలియేషన్ ఇవన్నీ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. మేము తిట్టమన్నప్పుడు తిట్టాలి, పొగడమన్నప్పుడు పొగడాలి, ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆ బూతులన్నీ తిట్టాలి అని చెబుతూ ఉంటారు. ఇదంతా నిజమండి? ఎస్, నిజం, ట్రూ సార్. నేను ప్రామిస్, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనేమి ఆశించి చెప్పటం లేదు. నేను అనుభవించాను. నాకే టెస్ట్ పెట్టారు. నా సీనియారిటీని, నా చదువుని, నా జ్ఞానాన్ని, నాకున్న వయసుని ఏం లెక్క చేయకుండా, గుర్తించకుండా నాకు ఈ టెస్ట్ పెట్టారు. నువ్వు కమ్మోళం తిట్టు, నువ్వు తెలుగుదేశాన్ని తిట్టు, నీకు పదవి, నువ్వు చంద్రబాబును కొట్టు, నీకు ప్రమాణ స్వీకారం. ఇది డైలాగు ఫ్రమ్ సజ్జల రామకృష్ణ నుంచి నాకు చెప్పాడు. నాకు పక్కనే ఉన్నాడు ఒక సీనియర్ మంత్రి గారు ఆ రోజు. ఆయన తిట్టలేడండి, మైక్ ఇస్తే మాట్లాడమంటే ఒక గంట మాట్లాడతాడు, అతను తిట్టలేడు, అతనికి చేతగాని పని చెప్తారు మీరు అని చెప్పి అన్నాడు. రాజకీయ ప్రక్షాళన కోసం చెప్తున్నా, ప్రజా జీవితంలో ఎలా ఉండాలని తెలియటం కోసం నేను చెప్తున్నా.